పెంట గుమ్మమును బాగు చేశాను. ఇంకో గుమ్మ వచ్చింది. ఏంటది? పెంట గుమ్మము. 5 మొత్తం ఐదో గుమ్మం ఇది, అవునా? సో ఈ పెంట గుమ్మము బాగు చేశాను. అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములు గడియలను అమర్చెను. సో చూడండి, పెంట గుమ్మము. సో ఈ పెంట గుమ్మము ముఖ్యంగా సో దేవుని జనులు శరీరాత్మను ఆ, శరీరంలో ఉన్నటువంటి ఆత్మను కలుషం చేసుకోకుండా, కలుష కలుషం అయిపోకుండా వారిని పదే పదే పవిత్రపరచడానికి. సో ఈ పెంట గుమ్మ అంటే పెంట గుమ్మ అనగానే అది అపవిత్రం. అంటే ఆ రోజుల్లో ఆ మురికి మలినమైనటువంటి నీళ్లు పారే కాలు అంటారు. ఇది వ్యాఖ్యానంలో అంటే ఆ, ఆ, వ్యాఖ్యానంలో ఒక చరిత్రలో వ్రాయబడి మాటలు ఇవన్నీ. సో బైబిల్ గ్రంథంలో మనకి ఇక్కడ పెంట గుమ్మము తలుపులు అని అన్నప్పుడు ఈ హిస్టారికల్ బుక్స్ ఉంటాయి చూడండి. సో ఆ కాలంలో అంటే ఏ కాలం? ఈ నెహెమ్యా గారి కాలం. చరిత్ర ఇది. సో విపులంగా చరిత్ర పుస్తకాల్లో నెహెమ్యా గారు ఉన్న టైంలో అంటే ఇది జరిగింది, వాస్తవం ఇది. బయట చరిత్రలో కూడా ఉంది. రాజులు ఉన్నారు అందరూ. నెబుకద్నెజర్ ఉన్నాడు, అర్తహష్ ఉన్నాడు, కోరేష్ ఉన్నాడు. సో ఇదంతా అర్తహష్ గారు రాజు ఉన్న టైంలో సో జరిగే ఈ సందర్భాన్ని హిస్టరీ బుక్స్లో ఉన్నది. సో ఆ కాలంలో ఆ ప్రాంతంలో మురికి కాలువలు ప్రవహించే ప్రాంతం అంట. అంటే మురికైనటువంటి కాలువలు ప్రవహించే ప్రదేశం అంటండి. అందుకే దీన్ని పెంట గుమ్మమును బాగు చేశాను. అంటే ఆ ద్వారం ఉన్న మురికి కాలువ అంటే మళ్ళీ అయిపోయినటువంటి నీరు ప్రవహించేదంట. దాన్ని బాగు చేస్తున్నారు. ఆ ప్రాకారం బాగు చేస్తే అట్ ద సేమ్ టైం పెంట గుమ్మమును బాగు చేశాను. సో అంటే మలినమైనటువంటి మన శరీరాన్ని శుద్ధి చేయడానికి, కలుషమైనటువంటి మన ఆత్మీయ జీవితాలని శుద్ధి చేసుకోవడానికి దానికి సాదృశ్యంగా మనకి కనపడుతుంది.